హాయ్ అండి. ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలండి. సో, మా మిడ్ వ్యాలీ సిటీలో భోగి సంబరాలైతే స్టార్ట్ అయిపోయినాయండి. ఎర్లీ మార్నింగ్ 5కే స్టార్ట్ అయిపోయినాయి. సో, ముందుగా మనకు డెకరేషన్ అంతా కూడా చేసేసారనమాట. సో, లైటింగ్స్ అన్నీ పెట్టేశారు. భోగి మంటలకి ఇట్లా కట్టెలన్నీ రెడీ చేసేసారు. దాని చుట్టూతా పూలు వేసి చక్కగా పసుపు, కుంకుమ వేసేసి పెట్టేశారనమాట. పిడకలు అండ్ చెరుకుగడ్డలు, పొంగళ్ళు పెట్టేవి అవన్నీ కూడా రెడీ చేసేసారనమాట. మేము మా హరిదాసుల వారు, గంగిరెద్దు అన్నీ రెడీ అయిపోయినాయి. సో, మేమందరం కూడా కింద గ్యాదర్ అయిపోయామన్నమాట. 5:30 లోపలే దిగిపోయాము అందరం కూడా చక్కగా. అందరం కబుర్లు చెప్పుకుంటూ అందరు దిగిన తర్వాత మనం భోగి మంటలు వేసేటప్పుడు ఫస్ట్ పసుపు, కుంకుమ వేసి మనం స్టార్ట్ చేయాలన్నమాట. సాంప్రదాయం పద్ధతిగా స్టార్ట్ చేయాలి కదా. సో, అందుకని పసుపు, కుంకుమ అందరి చేత వేపించేశారనమాట. సో, అందరం కూడా ఇలా పసుపు, కుంకుమ వేసేసి బాగా వెలగాలి అనేసి కర్పూరం అవి కూడా పెట్టారు. సో, కర్పూరం అది పెడితే చాలా బాగా వెలుగుతాయి అన్నమాట. సో, దానిపైన కర్పూరం అది పెట్టేశారు. చూస్తున్నారు కదా చక్కగా తాంబూలము అన్ని పండ్లు అన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి మనకి స్టార్ట్ చేస్తారనమాట భోగి మంటలు. సో, ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ చేసేసారనమాట. సో, ఇంకా స్టార్ట్ చేశారు ఇక్కడ. సో, ఒక్కొక్కళ్ళు చక్కగా ఆ కర్పూరం పెట్టారు కదా అక్కడ వెలిగిస్తున్నారనమాట. సో, భోగి సంబరాలు మాత్రం చాలా బాగా చేసుకున్నాం మేమైతే. మార్నింగ్ దిగినప్పుడు కొంచెం చల్లగా అనిపించింది. అది కొంచెం భోగి మంట వేసుకున్నాక వెచ్చగా చక్కగా ఉంది. సో, అందరం పిడకలు పెట్టేసామన్నమాట. చాలా పిడకలు తెప్పించేశారు. అందరం కూడా ఒక్కొక్కటి పెట్టేసి అలా మొక్కుకున్నాము. సో, మొక్కుకున్న తర్వాత అలా 3 చుట్టూ తిరగాలన్నమాట. భోగి మంటలు వేసిన తర్వాత దండం పెట్టుకుంటూ 3 సార్లు తిరగాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా పిల్లలతోటి పెద్దలతోటి అందరు కూడా చక్కగా దిగి మంచిగా భోగి సంబరాలు అయితే చక్కగా ఎంజాయ్ చేసాం అందరం కూడా. సో, అందరం కూడా చక్కగా ఆ భోగి మంటలు వేసుకొని చుట్టూతా ఇలా డ్యాన్స్ వేస్తున్నాం అనమాట. రౌండ్గా మా లేడీస్ అందరు మా ఫ్రెండ్స్ అందరు కూడా. సో, మాకు వచ్చినట్టు మేము ఇలా డ్యాన్స్ వేస్తున్నాము. చాలా బాగా అనిపించింది. ఇంకా గంగిరెద్దుని కూడా తీసుకొని వచ్చారు కదా అది కూడా 3 సార్లు తిప్పించారనమాట. హరిదాసుల వారు కూడా 3 సార్లు తిరిగి అలా ఇంటికి వస్తే బియ్యము అవి వేస్తాం కదా. సో, అలా ఇంటికి వచ్చారనమాట. సో, ఇంకా భోగి మంటలు అయితే ఇలా స్టార్ట్ అయిపోయినాయి. మా మిడ్ వ్యాలీ సిటీలో అలా చేసుకున్నాం మా భోగి సంబరాలు అయితే. సో, అందరం ఇలా డ్యాన్సులు వేసాము. సో, యాక్చువల్గా ఈవినింగ్ వరకు ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ముగ్గుల పోటీలు అనేసి కల్చరల్ యాక్టివిటీస్ పిల్లలకి పెద్దోళ్ళకి మ్యూజికల్ చైర్స్ అని అలా ఉన్నాయన్నమాట. ఈవినింగ్ నైట్ డిన్నర్ కూడా అరేంజ్ చేశారు. నేనైతే ఉండట్లేదండి, హైదరాబాద్ బయలుదేరుతున్నాను. సో, అందుకని హరిదాసుల వరకు అక్కడే బియ్యం వేసేసాను అనమాట. సో, మా మిడ్ వ్యాలీ సిటీలో మేము ఇలా చక్కగా సంబరాలు చేసుకున్నాము. చెరుకుగడ్డలు కూడా కట్ చేసి పెట్టారు. అందరూ అక్కడే తిన్నాము, కాఫీలు తాగి ఎంజాయ్ చేసాము.